హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్. ఈరోజు రెసిపీ నాటుకోడి పచ్చడి. నాటుకోడి పచ్చడి బయట షాప్స్‌లో కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుందండి. ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే తక్కువ కాస్ట్‌లోనే రెడీ అయిపోతుంది. ఇంకా మన ఛానల్‌లో గోంగూర, రొయ్యల నిలవ పచ్చడి కూడా పోస్ట్ చేశాను. వీడియో లింక్స్‌ని పైన ఐ కార్డ్‌లో పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ పచ్చళ్ళు తయారు చేయాలి అంటే ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తూ చక్కగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాటుకోడి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా కూడా మనమే తయారు చేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, 12-15 వరకు లవంగి మొగ్గలు, ఇంకా 4 లేక 5 ఇంచులు దాల్చిన చెక్క, 4 యాలకులు వేసుకొని ఒకసారి వేడి చేసుకోండి. ధనియాలు, దాల్చిన చెక్క కొంచెం వేడయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మసాలా పొడిలో ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసాం కాబట్టి గ్రేవీలాగా వస్తుంది. ఇంకా పచ్చడి మరీ ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుంది. మసాలా పొడి మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా 4 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌గా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న నాటుకోడి మాంసాన్ని 2 కేజీల వరకు తీసుకోవాలి. నాటుకోడి మాంసంలో ఎక్కువగా బోన్స్ ఉంటాయి కాబట్టి పచ్చడిలోకి కొంచెం మెత్తని ముక్కలు ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు బాగా పట్టించిన తర్వాత ఈ మాంసాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్కలు ఇలా ఉడుకుతాయి. ఇంకా అడుగున నీరు కూడా వచ్చేసుంటుంది. మనం ఈ చికెన్‌లోకి నీళ్లు అస్సలు వేయకూడదు. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని, ముక్క ఉడికినట్టయితే మూత తీసేసుకొని, అడుగున నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు చక్కగా ఉడికిపోయిన తర్వాత వేరే ప్యాన్ తీసుకొని, అర లీటరు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఉడికించిన చికెన్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. చికెన్ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఏమాత్రం పచ్చిదనం ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది. వేయించుకున్న చికెన్‌ని నూనెలోంచి తీసేసుకొని, అదే నూనెలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకుంటే ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే నురుగులాగా వచ్చేస్తుంది కదా! ఆ నురుగంతా పోయింది అంటే మనకి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయినట్టే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చక్కగా వేగిన తర్వాత వేయించుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఒక్కసారి ఇలా కలుపుకోవడం వల్ల అల్లంలో పచ్చిదనం ఉన్నా, చికెన్‌లో పచ్చిదనం ఉన్నా కానీ చక్కగా మనకి వేగిపోతాయి. ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత 1 కప్పు కారం, అరకప్పు ఉప్పు, ఇంకా తయారు చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కారము మరీ ఎక్కువ ఘాటు ఉన్నది అయితే కొంచెం తగ్గించి వేసుకొని చూసుకోండి. ఎందుకంటే కారంలో కూడా వెరైటీస్ ఉంటున్నాయి కదా! కొన్ని కారాలైతే అస్సలు కారం ఉండట్లేదు. కొన్ని బాగా స్పైసీగా ఉంటున్నాయి కదా! అలా చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం, మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక 4, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునే ఉండాలండి. అంటే నిమ్మకాయ రసం వేసాము అంటే పొయ్యి మీద ఉన్నప్పుడు మనకి చేదొస్తుందేమో అన్న డౌట్ వస్తుంది కదా! అస్సలు చేదు రాదు. టేస్ట్ కూడా చక్కగా బావుంటుంది. ఒకవేళ నిమ్మకాయ వేస్తే చేదొస్తుంది అని మీకేమన్నా డౌట్ అనిపించినట్టయితే ఒక పావు కేజీ చికెన్‌తో తయారు చేసుకొని చూసి అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే మనకి నూనంతా కూడా చక్కగా పైకి తేలుతుంది చూసారా? అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ముక్కకి పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా పడతాయి. ఇంకా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది.
అంతే అండి. చికెన్ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత జాడీలో నిల్వ చేసుకుంటే 4, 5 నెలల పాటు నిల్వ ఉంటుంది. నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్‌లో చేశారు అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కానీ నిల్వ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా! మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర క్వీన్.